సో హాయ్ గైస్ ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నావు కానీ ఏం చేస్తున్నావు కానీ నేను ఎటువంటి లాంగ్వేజ్లో మనకి ఇంగ్లీష్లో టైప్ చేసినా సరే లేదా మెసేజ్ చేసినా సరే మనకి అంటే మనము ఆటోమేటిక్గా ఓపెన్ చేసి టైప్ చేయవలసిన అవసరం కూడా లేదు. వాళ్ళు పెట్టిన మెసేజ్కి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని పెట్టారనుకో దానికి ఎటువంటి వర్డ్స్ సూటబుల్ అవుతాయో ఇమ్మీడియట్లీగా మనకి నోటిఫికేషన్లో వాళ్ళ మెసేజ్ కింద మనకైతే స్టెప్ బై స్టెప్ పడతాయి. మనము వాటిని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎటువంటి మెసేజ్ పెట్టినా సరే నో ప్రాబ్లం, ఆటోమేటిక్గా దానికి తగ్గ రిప్లై అనేది ఎలా పెడతాం, మనం ఎలా పెడతామో ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ కింద పడుతుంది. ఆ కింద పడినప్పుడు మనమైతే వాటి మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకైతే రిప్లై అనేది వెళ్ళిపోతుంది. అసలు ఎలా చేయాలి, వాట్ అనేది మీరు ఈ వీడియోని కేర్ఫుల్గా వాచ్ చేస్తే మీకైతే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేయండి. దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ రిప్లై ఏపీకే అని టైప్ చేయండి. ఇక్కడ రిప్లై ఏపీకే ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. మీరు ఇట్లా వచ్చిన వెంటనే కొంచెం మీరైతే కిందకి వెళ్ళండి. ఈ కిందకి వెళ్తే మనకి 12 MB ఉంటుంది. ఈ కింద డౌన్లోడ్ ఏపీకే ఉన్నది దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే నో ప్రాబ్లం ఓపెన్ అవుతుంది. మనకైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కూడా సేమ్గానే వస్తుంది. ఇక్కడ మళ్ళీ రిప్లై కొట్టింది అంటే కనెక్షన్ పోయినట్టు చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అడిగింది కదా, మీకు కూడా డౌన్లోడ్ అడుగుతుంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినాక మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్లానే వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీ గూగుల్ ఓపెన్ అవుతుంది, అంటే మీ జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు యాక్సెప్ట్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకే, తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్. ఓకే, మీరైతే వీటిని అయితే ఏం కదిపియొద్దు. ఓకే, ఆటోమేటిక్గా అదైతే తీసుకుంటుంది. ఇక్కడ కంటిన్యూ అనుకో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎలా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నచ్చిన ఇంకో ఏదైనా సరే ఆప్షన్ ఉంటే మీకు నచ్చిన ఆప్షన్ స్లీపింగ్ కానీ ఇన్ ఏ మీటింగ్ కానీ ఇన్ ట్రైన్ కానీ ఏదైనా సరే మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రన్నింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడైతే కంప్లీట్గా మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే వేరే మొబైల్ నుంచి నేనైతే ఈ మొబైల్కి ఒక మెసేజ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మెసేజ్ అయితే ఈ మొబైల్కి సెండ్ చేశాను. నేనైతే ఒక మెసేజ్ చేశాను, మనకైతే నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నోటిఫికేషన్ అనేది మనం నార్మల్గా మనతో అంటే మన ఫ్రెండ్స్ అనేది ఇంతకుముందు ఎలా ఉంటుంది, మనం ఇట్లా కొంచెం కింద కనుక్కుంటే అక్కడ ఉంటుంది, అంటే వాట్సాప్ అని ఉంటుంది కదా, మనం ఆటోమేటిక్ దాని మీద క్లిక్ చేసి రిప్లై కొట్టి మనం అలా సెండ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అతను ఏమైనా పెట్టాడు హాయ్ అని, మనకైతే మెసేజ్ వచ్చింది. మీరేం చేయాలని చాలా సింపుల్. ఇక్కడ హాయ్ అంటే మీరు కూడా హాయ్ హౌ ఆర్ యూ క్వశ్చన్ వేయచ్చు. హాయ్ హౌ ఆర్ యూ, ఇక్కడ వాట్సాప్ అసలు ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ఇట్లా చాలా మెసేజెస్ అని అంటే మనకి రిలేటెడ్గా అయితే వస్తూ ఉంటాయి. అంటే రిప్లై మనం ఎలా ఇస్తామో అటువంటివి వస్తాయి. ఒకటి కాదు, మనం ఎన్ని రకాల మెసేజ్ చేసినా అంటే మీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎన్ని రకాలుగా మెసేజ్ చేసినా వాళ్ళకి అంటే మీరు వెంటనే బిజీగా ఉన్నట్లయితే వీటి మీద అంటే మీకు నచ్చిన ఏమైనా ఉంటే దీంట్లో వెంటనే దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు అతను ఏం పెట్టాడు హాయ్ అని పెట్టాడు కదా, నేను హాయ్ హౌ ఆర్ యూ అని పెట్టేశాను. ఇక్కడ సెండింగ్ అని పెట్టింది చూసారా, అంటే ఆల్మోస్ట్ అప్పుడు అతనికైతే వెళ్ళిపోయింది. ఓకే, ఇలా మీరైతే ఈ ట్రిక్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. జై హింద్.